పశ్చిమ మధ్య బంగాళాఖాతం దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు నైరుతి బంగాళాఖాతం మీదుగా ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో సోమవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. అటు శ్రీకాకుళం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్లు, హోర్డింగ్ల వద్ద నిలబడవద్దని అధికారులు సూచించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇవాళ విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 38 మిల్లీమీటర్లు, గుర్లలో 35.7 మిల్లీమీటర్లు, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో 33, శ్రీకాకుళం జిల్లా లావేరులో 32, మన్యం జిల్లా సీతంపేటలో 32 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.